హాయ్ చిన్నారులు, ఈరోజు కథకు మళ్ళీ స్వాగతం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతను తన సైనికుణ్ణి ప్రతిరోజు ఆనందంగా పాటలు పాడుతూ పని చేయటం చూశాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను సంతోషంగా లేను, ఇతను ఎలా సంతోషంగా ఉన్నాడు అని మంత్రిని అడిగాడు. మంత్రి అది గమనించాడు. మంత్రి ఒక సంచిలో 99 బంగారు నాణాలను సైనికుడు ఇంటి ముందు పెట్టాడు. సైనికుడు ఆనందంతో ఆ సంచిని తీసుకొని లెక్క పెట్టసాగాడు. 99 100 ఎందుకు లేవు అని ఆలోచించాడు. అప్పటి నుంచి ఆ 100వ నాణం సంపాదించడానికి ఎక్కువ పని చేశాడు. ఆటలు లేవు, పాటలు లేవు, అందరినీ చిరాకు పడుతూ బాధపడిపోయాడు. ఆ సైనికుణ్ణి రాజు గమనించాడు. అతనికి అప్పుడు అర్థమయ్యింది, లేని ఒక్కదాన్ని గురించి ఆనందాన్ని మొత్తం తీసేసి ఉన్న వాటిని మర్చిపోయాడు అని. కృతజ్ఞతే సంతోషం, లోభం ఎప్పటికీ నిండని గుంట అని అర్థం చేసుకున్నాడు.